గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. నమస్కారం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సాంఘిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసు, సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు ఎన్ని ఉంటాయి? 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. అందులో 5వ విద్యా ప్రమాణం ఏంటి? పఠ నైపుణ్యాలు కదా. ఈ పఠ నైపుణ్యాల్లో 3 ప్రధానమైన అంశాలు ఉంటాయి. తెలుసు కదా మీకు? పఠ నైపుణ్యాల్లో 3 అంశాలు. ఆ 3 అంశాల గురించి కాస్త వివరంగా తెలుసుకుందామా? అందులో మొదటిది ఏంటి? పటాలను గీయడం. పటాలను గీయడం అంటే మనము పాఠ్యపుస్తకంలో చాలా రకాల పటాలను చూసాం కదా. ఉదాహరణకి ప్రపంచ పటం, ఖండాల పటాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, ఇలా ఎన్నో రకాల పటాలు మనకు కనిపిస్తుంటాయి. వాటి యొక్క అవుట్లైన్స్ గీయడం, ఆ పటాన్ని మొత్తంగా గీయడం, వివిధ రకాల భౌతిక పటాలను గీయడం, ఇవన్నీ కూడా మొదటి అంశమైనటువంటి మ్యాప్ డ్రాయింగ్లో వస్తుంది. ఇంకా రెండో విషయం ఏంటి? పటాలను చదవడం, మ్యాప్ రీడింగ్. మ్యాప్ రీడింగ్ అంటే ఒక పటాన్ని మనము చూసినప్పుడు ఆ పటంలో ఉన్న విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం. అంటే ఒక పటంలో ఉన్న విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ఆ పాఠ్యాంశంలో లేదా ఆ సందర్భంలో ఏదైతే అంశం ఉందో ఆ అంశానికి మనం తెలుసుకున్న దానిని అన్వయపరచడం, ఇది పటాన్ని చదవడం. ఉదాహరణకి మనకి గంగా సింధు మైదానం గురించి మనం చదువుకుంటున్నాం. ఆ క్రమం లోపల, ఆ సమయం లోపల, ఆ సందర్భం లోపల మనకి పటం కనిపించినప్పుడు గంగా సింధు మైదానం గురించి మనం చదువుతున్నాం కదా. అక్కడ మనకి గంగా నది ఉంటుంది. ఆ గంగా నది పరివాహక ప్రాంతం, అంటే గంగా నది ఎక్కడ మొదలైంది, ఎక్కడ జన్మించింది, అక్కడి నుంచి ఏ ప్రాంతాల గుండా, ఏ రాష్ట్రాల గుండా అది ప్రయాణిస్తుంది అనేది పూర్తిగా మనకి అవగాహన కలగాలి. అదేవిధంగా సింధు నది కూడా ఎక్కడ జన్మించింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది, ఇలా ఒక అంశాన్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడమే ఆ పటాన్ని చదవడం. అదేవిధంగా తీర ప్రాంత మైదానాలు ఉన్నాయనుకోండి. తీర ప్రాంత మైదానాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించున్నాయి. దక్కన్ పీఠభూమిలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, ఏ రాష్ట్రాలు దక్కన్ పీఠభూమిలో ఉంటాయి, ఇలాంటి అంటే ఒక పటంలో ఉన్న అంశాన్ని పరిపూర్ణంగా గ్రహించడం, దాన్ని అవగాహన చేసుకోవడం, ఆ సందర్భానికి అన్వయించడం అనేది మనకి పటాన్ని చదవడం కింద వస్తుంది. ఇంకా మూడవది మ్యాప్ పాయింటింగ్. అంటే వివిధ అంశాలను, మనకు తెలిసిన అంశాలను పటం లోపల గుర్తించడం. అవి దేశాలు కావచ్చు, ఖండాలు కావచ్చు, నదులు కావచ్చు, ఎడారులు కావచ్చు, ఎలాంటి నైసర్గిక స్వరూపమైనా కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు, ఏదైనా కానివ్వండి, అది దానికి సంబంధించిన అంశాన్ని ఆ పటంలో ఎక్కడ ఉందో గుర్తించడాన్ని మనం మ్యాప్ పాయింటింగ్ అని అంటాం. అయితే ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? మనం ఒక అంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఏంటది? పఠ నైపుణ్యాల్లో మొదటి అంశమైనటువంటి పటాన్ని గీయడం, మ్యాప్ డ్రాయింగ్. ఈ మ్యాప్ డ్రాయింగ్లో భాగంగా మనం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, మన తెలంగాణ రాష్ట్రం యొక్క పటాన్ని ఎలా గీయాలి, ఎలా గీస్తే సులువుగా ఉంటుంది, దాన్ని మనము ఇప్పుడు నేర్చుకుందాం, తెలుసుకుందాం. దాన్ని మనకి కుమారస్వామి గారు, వాళ్ళు చక్కగా నైపుణ్యం గల వాళ్ళు, కుమారస్వామి గారు మనకి ఈరోజు
పటాన్ని గీయడం, అందులోనూ తెలంగాణ పటాన్ని ఎలా గీయడం అనేది మనకి తెలుపుతారు. నమస్కారం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు, 6వ తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే పటాల యొక్క చిత్రీకరణకు సంబంధించినటువంటి అంశం. తెలంగాణ చిత్రపటాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, దానికి మొదలు ఒక విషయాన్ని మళ్ళొకసారి మనం అందరం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. పటాల వలన ఉపయోగాలు, నిజానికి దేశంలో ఉండబడినటువంటి ముఖ్య పట్టణాలు కావచ్చు, రాష్ట్రంలో ఉండబడినటువంటి నదులు కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, అటవీ సంపద కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ప్రధానమైనటువంటి కర్మాగారాలకు సంబంధించినవి, ఇవన్నీ కూడా మనం తేలికగా పటాల ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా జ్ఞానం వస్తుంది. ఆ విషయం అంతా మీకు ఆల్రెడీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చెప్పే ఉంటారు విద్యార్థులకు. ఇక్కడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు, పిల్లలకి నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం ఏంటంటే, వాస్తవానికి చిత్రీకరణ అనగానే మనం ఏమనుకుంటామంటే అది ఆర్టిస్టులు మాత్రమే చేయగలుగుతారు. మనం సోషల్ ఉపాధ్యాయులు ఆర్ట్ రాదేమో అనే భావన. ఆ తర్వాత పిల్లలు కూడా క్లాస్ లోపల సైన్స్ బొమ్మలు తీస్తారు తప్ప పటాలు దించేటందుకు ఆసక్తి చూపించరు. దానికి గల కారణం ఏంటంటే మాకు ఆర్ట్ రాదు, దాని మీద అవగాహన లేదు అనేటువంటి ఒక భావన. కానీ ఆర్ట్ వేరు, పటాలు వేరు. పటాలను గీయడానికి ఆర్టిస్ట్ కావాల్సిన అవసరం లేదు. అది ఎలాగో నేను మీకు చెప్పి చూపెడతా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషిని గీసి చూపెట్టండి అంటే చిన్నపిల్లవాడైనా గుండెకు ఒక ఇలా గీసి 2 గీతలు కింద 2 గీతలు పైన ఎత్తే మనిషి అని చెప్పగలుగుతారు. అంటే మనిషి అన్నప్పుడు ఓ తల 2 కాళ్ళు చేతులు ఉంటే మనిషి అనే భావన అర్థమవుతుంది, అది చూపించవచ్చు. మహాత్ముని గీయాలి అంటే ఆర్టిస్ట్ కావాలి. అయితే మనం ఇక్కడ మహాత్ముని అంటే పటాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీయట్లే, మనం నమూనా పటాన్ని మనం గీసేటందుకు ప్రయత్నం చేస్తాం. అయితే ఆ గీసే క్రమం లోపల ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే తేలికగా తెలంగాణ చిత్రపటాన్ని నేర్చుకోవడం ఈరోజే మీరు నేర్చుకుంటారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే దేనినైనా పరిశీలనాత్మకంగా కనుక మనం చూసినట్లయితే అప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఇష్టంతో కనుక గమనించినట్లయితే కొత్త విషయాలన్నీ బయటకు వస్తాయి. మీరందరూ గమనించినో లేదో మిత్రులారా, సోషల్ ఉపాధ్యాయులు అయితేంది, పిల్లలు అయితేంది, నిజంగా మన తెలంగాణ చిత్రపటం ఎట్లుంటుందో తెలుసా మీకు? గొప్పగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. గొప్పగా ఉంటుంది ఎలా? తెలంగాణ చిత్రపటాన్ని జాగ్రత్తగా కనుక మీరు కూర్చొని కనుక పరిశీలిస్తే మనం గొప్ప వాళ్ళకు బొకేలు ఇస్తాం చూసినరా, ఆ విధంగా ఉంటుంది. అది తెలంగాణ గొప్ప. తెలంగాణ చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు గమనించండి, ఐస్ క్రీమ్ లాగా, అంటే క్రీమ్ లేని ఐస్ క్రీమ్ కప్ ఉంటుంది చూసినరా, ఆ ఐస్ క్రీమ్ ఇష్టం లేని పిల్లలు ఉంటారు ఎవరన్నా, అంత ఇష్టంగా ఉంటుంది. ఈ భావన కనుక మీ మనసులోకి వచ్చినట్లయితే తెలంగాణ గీయడం చాలా తేలిక. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆ గీసే క్రమం లోపల ఏం చేస్తూ ఉంటారు అంటే ఎక్కడో మొదలుపెట్టి అక్కడనే కింద మీదకి ఇట్లా అని ఇలా అని చెప్పి వంకలు తిప్పుతూ ఉంటారు. ఆ క్రమం లోపల తప్పులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఇక రాదు బాబు, మనతోటి కాదు అని చెప్పి, కాకపోతే ఇందులో ముఖ్యాంశాలు ఎక్కడెక్కడ నేర్చుకుందాం లేకుంటే చదువుదాం అని చెప్పి అంటారు. కానీ జీవితానికి చాలా అవసరం. 6th క్లాస్ పిల్లలకైతే చాలా అవసరం. ఎందుకంటే మీరు భవిష్యత్తు లోపల ఏ పటాన్ని చూడాలన్నా, ఏ పటాన్ని నేర్చుకోవాలన్నా, ఏ పటం మీద ఆసక్తిని కనపరచాలన్నా తెలంగాణ అనేది మన మనసులో ముద్రించకపోవాలి. ఆ విధంగా కనుక మన మనసులో ముద్రించకపోయినట్లయితే మిగతా పటాలన్నీ తేలిక చేయొచ్చు. ఇప్పుడు సింపుల్, మీరు తెలంగాణ చిత్రపటాన్ని గీయగలిగిననుకో, ఆ తర్వాత చదవగలుగుతారు, ఆ తర్వాత జిల్లాలను గుర్తిస్తారు, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నింటిగా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ మొత్తం తిరగలేం కదా, కాబట్టి చేతిలో ఉన్నటువంటి తెలంగాణ లోపల అన్ని విషయాలను నేర్చుకోవచ్చు, అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలంగాణ చిత్రపటాన్ని ఏ విధంగా గీస్తానో మీకు నేర్పిస్తా, మీరందరూ సిద్ధంగా ఉండండి. నేనేం చెప్పా, తెలంగాణ చిత్రపటం ఒక బొకేలాగా, ఒక ఐస్ క్రీమ్ పట్టుకునే ఐస్ క్రీమ్ కప్ లాగా ఉంటుంది. అది మీ మనసులోకి వచ్చేసేయాలి. అది కనుక వచ్చినట్లయితేనే తెలంగాణ చిత్రపటం గీయొస్తుంది. అది కనుక మీ మనసులోకి రాలేదనుకో, మిత్రులు సోషల్ ఉపాధ్యాయులు కూడా బాగా గమనించాలి. ఒకటేసారి మీకు ఆల్రెడీ మీ మనసుల్లోకి తెలంగాణ చిత్రపటం ఎట్లుందో అది వచ్చేసి ఉండాలి. ఆ విధంగా వచ్చేసి ఉంటేనే పిల్లలు గీయగలుగుతారు. ఎందుకంటే ఒకటే రోజు మరి గీయడం అనేటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తేలికగా, కానీ ఫస్ట్ మీ మనసులో ఏముండాలి, తెలంగాణ చిత్రపటం ముద్రించబడి ఉండాలి. ఏ విధంగా ముద్రించబడి ఉండాలి, ఒక బొకే లేదా క్రీమ్ లేని ఐస్ క్రీమ్ కప్ లాగా. అది కనుక మీ మనసులో పట్టున్నట్లయితే నేను గీస్తూ ఉంటా, మీరు గీయండి, వచ్చేస్తుంది. ఓకేనా?
ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణ చిత్రపటాన్ని 2 భాగాలు చేయాలి. 2 భాగాలుగా విభజిస్తే అప్పుడు మనకు గీయడం తేలికవుతుంది. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చేసి చూపెడతాను. నేను ఎలా గీస్తానో మీరందరూ అలాగనే గీయాలి. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండద గండదు కుమురం భీముడే నీ బిడ్డ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండద గండదు కుమురం భీముడే నీ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండద గండదు కుముర. యాజ్ ఇట్ ఈజ్ అనేటువంటిది కాదు, కానీ మనకు ఒక తెలంగాణ సేఫ్ అనేది మనకు వచ్చినట్లయితే పిల్లలకు కూడా నేను దించగలుగుతా అనేటువంటి ఒక నమ్మకానికి దగ్గరవుతారు. లేకుంటే ఇక్కడి వరకు దించి వచ్చిందా లేదా అనేటువంటి అది కనుక పరిశీలిస్తే ఏమైందంటే మ్యాప్ ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఉంటుంది. మనకేందనంటే కనీసం ఒక 60% మనకు ఆ తెలంగాణ చిత్రపటం లాగా కనపడితే ఏమైందంటే ఆటోమేటిక్గా మిగతాదంతా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే మొదలే మనం ఇక్కడ వరకు అక్యురేటెడ్గా ఉందా, ఇక్కడ వరకు అక్యురేటెడ్గా ఉందా, ఇక్కడ వరకు ఉందా అని చెప్పి మనం పరిశీలిస్తే, ఎందుకంటే ఈ మ్యాప్ కాడ వచ్చిన ప్రాబ్లం ఇది. అందుకోసం ఎవరు కూడా దీని జోలికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే దించరాదనేటువంటి భావనకి ఎందుకు వస్తారనంటే ఇక్కడి నుంచి ఎన్ని వంకలు ఉన్నాయని చెప్పి చూసుకునేసరికి అయ్యో రాలేదే అనేటువంటి భావనలోకి వెళ్తారు. అలా కాకుండా మనకు టోటల్గా కనీసం ఇప్పుడు నాకంటే మీరే బాగా ఇస్తారు నాకు తెలిసి. అయితే ఇటువైపు నుంచి ఒక హాఫ్, ఇటువైపు నుంచి మళ్ళీ ఒక హాఫ్ తీసుకొని చూసినట్టయితే కొంచెం మనకు ఆ మ్యాప్ మాదిరిగా కనపడ్డట్లయితే ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఎప్పుడు ఇది పర్ఫెక్ట్ అవుతుంది, ఇది గీసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చదివే క్రమం కానీ లేకుంటే ఇందులో జిల్లాలని ఐడెంటిఫై చేసే క్రమం లోపల కానీ అప్పుడు మనకు ఒరిజినల్గా తెలంగాణ చిత్రపటాన్ని గీసే పరిస్థితి మనకు ఉంటుంది. అందుకోసమే ఇది మనం ప్రాథమిక స్థాయి లోపల అంటే హై స్కూల్ లోపల 6th క్లాస్ లోపలనే తెలంగాణ అవుట్లైన్ కనుక మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా గీస్తే బాగుంటుంది, ఈ విధంగా నేర్చుకోవచ్చు అనేటువంటిది మనం కనుక చెప్పగలిగినట్లయితే వాళ్ళు దాని మీద ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ఒకసారి వాళ్ళకి కనుక ఆసక్తి కలిగిందని అంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళిన సెలవుల్లో కానీ ఇది గీసుకునే ప్రయత్నం చేస్తారనమాట. అయితే చూసారు కదా, మ్యాప్ని మొదలు నేను చెప్పినట్టు 2 భాగాలు చేసుకోవాలి. 2 భాగాలుగా అంటే ఇక్కడ మనకు ఇంతకుముందు ఆదిలాబాదు మంచిర్యాల వస్తుంది, కరెక్ట్గా 2 భాగాలుగా మనం విభజించుకోవాలి. మిగతా బొమ్మలు గీయడం ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, కానీ మ్యాప్ కాడికి వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లాన్ని మనం మ్యాప్ గీసేటందుకు ప్రాక్టీస్ చేయించకపోవడానికి గల కారణం ఏంటంటే ఏది కూడా అక్యురేటెడ్గా మ్యాప్ని గీయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు నేను గీసింది కూడా ఎగ్జాక్ట్లీ ఉన్నది అనేటువంటిది కాదు. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగానే చూసారుగా. మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేద్దాం. మ్యాప్ని ఏం చెప్పా 2 భాగాలుగా దృష్టితోటి మనం చూడాలి. మొదలు 2 భాగాలుగా విభజించుకోవాలి. ఆ తర్వాత స్టార్టింగ్ మనం ఆదిలాబాద్ మంచిర్యాల దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఈ విధంగా డైరెక్ట్గా గీసే ప్రయత్నం చేసినాం.
అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కర్వ్స్ మొత్తం చేస్తే ఏమైందంటే అది ఉన్నట్టుగా రాలేదనే భావన మనకు కలిగి తప్పు చేస్తాం కాబట్టి స్ట్రైట్గానే గీసే ప్రయత్నం చేయండి. ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ భాగం ఎంత ఉందో దరిదాపుగా ఈ భాగం కూడా అంతే ఉంటుంది, మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే. అట్లనే దీన్ని కూడా మనం ఇలా అని గీసేసుకొని వచ్చింది. అంటే స్కేల్ ఎగ్జాక్ట్లీ మనకు, ఎందుకంటే తెలంగాణ చిత్రపటం యాజ్ ఇట్ ఈజ్గా అంటే మనకు అందులో మ్యాప్లో ఉన్నట్టు కాకుండా యాజ్ మనకు తెలంగాణ చిత్రపటం మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం పిల్లలు అమేజింగ్గా ఫీల్ అవుతారు, ఇది ఒక బుకే లాగా ఉంటుంది, గొప్పగా ఉంటుందని ఇంతకుముందు చెప్పిన. ఇట్లా అని కనుక మనం గీసి చూపించినట్టయితే చిన్న డాట్స్ గిన్కి ఏమైనా వేసినట్టయితే మనకు బొకేలాగా కనిపిస్తుంది. అదేవిధంగా క్రీమ్ లేని ఐస్ క్రీమ్ అని చెప్పి అనుకున్నాం, ఇంకొంచెం ఇది కనుక పొడుగ్గా కనుక గీసినట్టయితే మనకు ఆ షేప్ కనబడుతుంది. చివరిగా చెప్పే విషయం ఏంటంటే సోషల్ ఉపాధ్యాయులకు పిల్లలకు చెప్పేది ఏంటంటే పటాలను గీసే క్రమం లోపల నేర్చుకునేటందుకు స్ట్రైట్గా గీసే ప్రయత్నం చేస్తే సులభంగా గీసుకోవచ్చు. ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అని అంటే వాటిని ఆ కర్వ్స్ అనే యాజిటీస్ ఉన్నాయా లేవా అని గీసే క్రమం లోపల గీసుకున్నట్టు చూసాక మనకు మనమే అబ్బా గీయలేము, పటం ఎట్లుంది ఇది ఎట్లుంది అని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా మనం ప్రయత్నం చేస్తే కనీసం మనకు 50-60% మనకు కనుక మ్యాప్ ఆ సేఫ్ కనుక వస్తే మనకు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చిన తర్వాత మళ్ళీ గీస్తూ పోతూ ఉంటే పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఒకసారి మ్యాప్ని కనుక గీయగలిగితే అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలన్నీ కూడా తేలిగ్గా నేర్చుకోవచ్చు. గోలుగొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండద గండదు కుమురం భీముడే నీ బిడ్డ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండద గండదు కుమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప. గోలుగొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. చూశారు కదా తెలంగాణ పటాన్ని ఎంత సులువుగా గీయవచ్చో ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. అంటే పటాన్ని గీయడం లోపల మనకున్న సంశయాలు సందేహాలు అన్నీ తొలగిపోయాయి. అదేవిధంగా మనకున్నటువంటి భయాలు కూడా తొలగిపోయాయి. ఇప్పుడు చాలా తేలిగ్గా మనం ఈ పటాన్ని గీయవచ్చు. అంటే ఇది పటము గీయడం అనేది ఇది ఒక తెలంగాణ అవుట్లైన్ దానికి పరిమితం కాదు, అన్ని పటాలు కూడా మనం ఇంకా సులువుగా గీయవచ్చు. అయితే ఇది కేవలం 6వ తరగతి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమమే కాదు, ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఇంకా అందరికీ కూడా తెలంగాణ అవుట్లైన్ పటాన్ని తెలంగాణ మ్యాప్ అవుట్లైన్ని ఎలా గీయవచ్చు అనేది మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకా దీంతో పాటుగా ఇంకా ఆసియా ఖండం లేదా ఖండాల మ్యాప్లు, అదేవిధంగా భారతదేశము యొక్క అవుట్లైన్ ఎలా గీయడం అనేది కూడా మనం తర్వాతి కార్యక్రమాల లోపల తెలుసుకుందాం. ఓకే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై